ఎవ్రీవన్ వెల్కమ్ టు మహర్ సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుంటారు. మా ఏరియాలో అయితే చేసే విధానాన్ని నేను ఖచ్చితంగా చూపించబోతున్నాను. దీనికోసం కావాల్సినవి మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, కొత్త చింతపండు తీసుకోవాలి. అలాగే మిరియాలు, ఉప్పు, బెల్లం. ఈ విధంగా 6 రుచులను మనం ఉగాది పచ్చడిలో వేస్తాము. దీనికోసం ఒక గిన్నెను తీసుకోవాలి. ఉగాది పచ్చడిని దేంట్లో కలుపుకోవాలో ఆ గిన్నెకు కొద్దిగా పసుపు రాసేసి మనం కలసాన్ని రెడీ చేసుకున్నట్లు గంధము, కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఉగాదికి మామిడి తోరణాలు ఇంటికి కడతాం కదా. ఏ ఫెస్టివల్ అయినా ఏ శుభకార్యమైనా కూడా మనం మామిడి తోరణాలు కడుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మనం చేసే ఉగాది పచ్చడి చేసుకునే గిన్నెకు కూడా ఇలాగా మామిడాకు తోరణాన్ని కట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు లేత మామిడికాయలను తీసుకోవాలి. ఇవి ఒక రకంగా పిందెలు. మామూలుగా మనం పెద్ద మామిడికాయలను తీసుకుంటే అవి పులుపుగా ఉంటాయి తప్ప దాంట్లోని వగరు ఉండదు. అందుకోసం ఇలాగా లేత చిన్న మామిడికాయలను తీసుకుంటే వాటిలోని జీడి భాగం ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దీంట్లోని వగరు అనేది మనకు ఒక రుచిగా ఉగాది పచ్చడిలో చెప్పుకుంటాం కదా. దానికోసము మరొక రుచిగా ఈ వేప పువ్వుని తీసుకోవాలి. వేప పువ్వులోని చేదు అనేది మనకి మా ఉగాది పచ్చడిలో మరొక రుచి. ఈ విధంగా మనం వేప పువ్వులను కట్ చేసుకున్న తర్వాత చేతితో నలిపేసుకుంటే వేప పువ్వులోని రేకులు మాత్రం సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మరొక రుచి పులుపు కోసం కొద్దిగా కొత్త చింతపండుని తీసుకొని నీళ్లు పోసి నానిన తర్వాత ఇలాగా పిప్పి అనేది తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా కారము, ఉప్పు రుచి కోసము ఇలాగా మిరియాలు, కొద్దిగా కల్లుప్పు వేసేసి నూరుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా 6 రుచులను మనం రెడీ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి చేయడానికి ముందుగా సిద్ధం చేసుకున్న గిన్నెని తీసుకొని దాంట్లో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న మిరియాలు, ఉప్పు పొడిని వేసుకోవాలి. వేప పువ్వుని వేసుకోవాలి. కట్ చేసిన మామిడి ముక్కలను వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఈ 6 రుచులు కలిసే విధంగా కలుపుకొని ఉగాది పచ్చడి చేసే క్వాంటిటీని బట్టి బనానా ఉంటుంది కదా, దానిని కట్ చేసుకోవాలి. నేనైతే ఒక బనానా స్మాష్ చేశాను. ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి వీటిని. ఇలా కట్ చేసుకున్న వాటిలోనే మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఉగాది పచ్చడిని వేసేసి చివరిగా మనం వేపుడు శనగపప్పు అంటారు కదా, దానిని పైన చల్లుకోవాలి. అంతేనండి, కమ్మగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.